సార్ దాదాపు 42 సంవత్సరాలు పూర్తయి 43వ సంవత్సరంలోకి తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టబోతుంది. రేపు 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. సో తెలుగుదేశం పార్టీ అనగానే మైనార్టీలకు కూడా అంటే మా పార్టీ మా ఇది అనేటువంటి ఒక ఆ కమిట్మెంటు ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే యువ నాయకుడిగా లోకేష్ గారు పనితీరు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందంటారు? సార్ చాలామంది అనుకుంటుంటారు తెలుగుదేశం అనేసరికి మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరం అని చెప్పేసి అనుకుంటుంటారు. అది పొరపాటు అండి. అదేంటంటే ఈ చిన్న ఎగ్జాంపుల్గా రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ అతని యొక్క స్ట్రాటజీ ఎలాగైతే ఉంటుందో, అంటే లేని దాన్ని ఏ విధంగా అయితే ఉంది అని చెప్పి ఇలాగా వచ్చిన రూమరే తప్పించి తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ మైనార్టీస్ది ఉంది. మొదటి ఆది నుంచి ఉంది, అది కొనసాగుతూనే ఉంది. కాకపోతే మధ్యలో కొద్దిగా కొన్నిసార్లు ఈ నాయకులు ఇచ్చే హామీల్ని బట్టి కొద్దిగా అటు ఇటు అయ్యి ఉండొచ్చేమో, కానీ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేశారో, ఈ రోజున నేను ముస్లింనే కావచ్చు, కానీ నేను ఆంధ్రుడిని, నేను తెలుగువాడిని, నాకు ఆత్మగౌరవం ఉంటుంది, నా మాతృభాష ఉర్దూ కావచ్చు, కానీ నేను తెలుగువాడిని. సో తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం స్థాపించినటువంటి పార్టీ ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే పోకడలు ఉన్నాయో, ఏకపక్ష ధోరణులుగా ఉన్నాయో వాళ్ళ పోకడలకు నిరసనగా వాళ్ళకి అంటే వాళ్ళకి తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చూపించాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అఖండ మెజార్టీని సాధించింది. ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయిందో ఆ ఉద్దేశాలని కొనసాగించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీని ప్రపంచ స్థాయికి ఒక తెలుగుదేశం పార్టీ తెలుగువారు అనేటువంటిది ప్రపంచ స్థాయికి ఆయన తీసుకెళ్ళగలిగాడు మన చంద్రబాబు నాయుడు గారు. సో అలాగా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విజన్ అనేటువంటిది అంటే తెలుగువాడి యొక్క అభివృద్ధి కావచ్చు, తెలుగువాడి యొక్క గౌరవం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అంటే ఉమ్మడి రాష్ట్రం మనకి ఉమ్మడి రాష్ట్రం. సో ఈ తెలుగువాడి ఏంటి అనేటువంటి మనం ఏం చేయగలం అనేటువంటి సత్తా చాటి చెప్పింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా. ఇదే ఈ ఇద్దరు నాయకుల చేతుల మీదుగా దాదాపుగా 42 సంవత్సరాలు అనేటువంటిది ఈ పార్టీ కొనసాగింది. ఇంకా నెక్స్ట్ యువ నాయకుడు, నెక్స్ట్ జనరేషన్, ఈ రోజున వచ్చిన జనరేషన్ చూసినట్లయితే కనుక నిజంగా తాతను మించిన మనవడు అనొచ్చు, లేదా తండ్రిని మించిన తనయుడు అని చెప్పేసి ఖచ్చితంగా మనం అనగలం. ఎందుకంటే ఈ రోజున నారా లోకేష్ గారి యొక్క నాలెడ్జ్ ఏంటి, ఆయన విద్యా అర్హతలు ఏంటి, ఈ రోజున ఆయనే కాదు ఆయనతో పాటు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ నాయకులు ఎగ్జాంపుల్గా కావచ్చు. ఇక్కడ మనకు అంటే ఈ అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మన లోకేష్ గారినే చూసినట్లయితే కనుక, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి డైమండ్ చూసినట్లయితే సిక్కోలు సింహం రామ్మోహన్, అంటే ఇటువంటి యంగ్ జనరేషన్ అండి. ఇటువంటి యంగ్ జనరేషన్ ఉన్నప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ 42 సంవత్సరాలు కాదు, ఇంకా ఈ మనం ఉన్నంత అంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి దోకాలేదు. ఈ రోజున ఇంకో మీరు ప్రశ్న అడిగారు, మైనార్టీలు ఖచ్చితంగా ఇది చేస్తున్నారు. మైనార్టీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, ఉంటారు కూడాను. సో అంటే మీరు అన్నట్టు సార్, ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత మీరన్నట్టే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు విజన్ 2020 అంటూ ఆయన తీసుకున్నటువంటి ఆ ఇది కానివ్వండి, తర్వాత ఈరోజు మనం సైబరాబాద్ చూస్తున్నాం పక్కన, అంటే రాష్ట్రాలు విడిపోయినా కూడా అన్నదమ్ములా కలిసే ఉన్నాం కాబట్టి విజన్ 2020తో ఆయన సైబరాబాద్ నిర్మాణం చూస్తున్నాం. తర్వాత అమరావతి రాజధానిని ఆయన్ని ప్రత్యేకంగా దాన్ని అమరావతే రాజధానిగా ఉండాలని చెప్పి ఆయన కమిట్మెంట్ని చూసాం. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు గత 5 ఏళ్ళు ఏం జరిగింది అనేది. సో ఈ వ్యవహారాల్లో మళ్ళీ ఇప్పుడు 2047 విజన్ పెట్టి ఆయన అనుసరిస్తున్న విధానాలు కానీ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ సార్, ఆయన ఇప్పుడు మామూలుగా ఒక మాట అంటుంటామండి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అంటే నా ఇంత టార్గెట్ అని పెట్టుకుంటాడు ప్రతి నాయకుడు కూడా. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు నా ఏజ్ పరంగా కావచ్చు, నాకు ఊహ తెలిసినప్పుడు కావచ్చు, నేను చూసినటువంటి రాజకీయం కావచ్చు, రాజకీయ నాయకుల్ని కావచ్చు, ఒక అనాలిసిస్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా నేనే కాదు, నాలాంటి వాళ్ళు, నాకన్నా సీనియర్లు, మాకన్నా ఎంతో వయసులో పెద్దవారు కూడా ఒకటే మాట చెప్తారు, చంద్రబాబు నాయుడు అనేసరికి
ప్రతి రాజకీయ నాయకుడి ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మొదలవుతుంది. అంటే ఒక 50 నుంచి 100 సంవత్సరాలు ముందు చూపుతో దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు కాబట్టి ఆయన ఒక దూరదర్శి అని చెప్పేసి, ఒక విజనరీ లీడర్ అని చెప్పేసి ఆయనకు ఊరక రాలేదండి. ఏదో పాంప్లెంట్ మీద కొట్టించి నలుగురి చేత మా అన్న పులి, మా అన్న సింహం, మా అన్న ఇదే అని చెప్పేసి ఇలా చెప్పుకుంచింది కాదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ద్వారాగా చెప్పించబడినటువంటి అంటే వచ్చినటువంటి బిరుద ఆయనకి అది. సో అటువంటి విజనరీ లీడర్, వాస్తవంగా గుడ్ అడ్మినిస్ట్రేటర్. తర్వాత ఈ విజన్ 2020 వాస్తవంగా మేము టీనేజ్లో ఉన్నామండి. ఆ టైంలో ఆ టీనేజ్లో ఉన్నప్పుడు విజన్ 2020 అని చెప్పేసి వాళ్ళు గుంటూరులో కూడా ఈ కొల్లి శారద మార్కెట్ ఉన్నప్పుడు అక్కడ చిన్న ర్యాకెట్ టైప్లో ఒక బొమ్మ అంటే కట్టి దాని మీద 2020 అని చెప్పేసి రాసి విజన్ రాసి ఉంటే అప్పటికి టీనేజ్లో ఉన్నాం కాబట్టి విజన్ అంటున్నారు ఏదో చెప్పేసి అనుకున్నామ్మా. ఆ తర్వాత ఆ టైంలోనే అంటే ఇంకా మేము చిన్నప్పుడు సైబరాబాద్ నిర్మాణం అవుతున్నప్పుడు ఏంట్రా ఆయనకి పిచ్చి పట్టింది, ఆ కంప్యూటర్ డబ్బాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు చెప్పి ఈ రోజు చూడండి ఈ హైదరాబాద్కి జనరేట్ అవుతున్న ఇన్కంలో మ్యాక్సిమం సింహభాగం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది. నిజంగా ఆయన పెట్టినటువంటి 2020 వరకు ఆయన్ని ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అంటే అండి, పీకల మీద కత్తి వేలాడితేనే కానీ వీళ్ళకి బుర్రకి పని చెప్పరు, లేదా కొద్దిగా ఇదవ్వంగానే అబ్బా చాలరా మాకని చెప్పేసి అనిపించుద్దేమో. కానీ నిష్ణాతులు ఉన్నారండి. తెలుగువారంటే నిజంగా నిష్ణాతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ మేధావులే మరి ఎందుకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారో అదే చంద్రబాబు నాయుడు గారిని కనుక 2020 వరకు కొనసాగించినట్లయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేదంటే మన భారతదేశంలోనే ఈ ముంబై, ఢిల్లీ కాదు వాటి తలదన్నినటువంటి నగరాలు నిర్మితమయ్యి ఉండేవి. అసలు స్టేట్ యొక్క ఇన్కమ్ అనేటువంటిది మరో రకంగా ఉండేది. ఎందుకంటే ఈ సైబరాబాద్ నిర్మాణం కాకముందు బెంగళూరు, చెన్నై అనేవారు. కాకపోతే వాటి సరసన చేరడం కాదు, దానికి ధీటుగా ఈ రోజున మరి హైదరాబాద్, ఈ సైబరాబాద్ నిలబడిందంటే అది దాని వెనకాల ఉన్న కృషి ఎవరిది, నాటిన బీజం ఎవరిది. సో ఇలాగే ఈ విజన్ అనేటువంటిది అది 2020కి అయితే మనం కొనసాగించలేకపోయాం. ఇప్పుడైనా కనీసం ఇప్పుడు మనం విడిపోయి ఉన్న తర్వాత ఈ నవ్యాంధ్రలో అయినా సరే ఆయన పెద్దని చెప్తున్నాడు 2047 విజన్ అని చెప్పేసి, మనం కనుక ఆయనకి సహకరిస్తే చాలు ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తాడు. మనం ఎంతో దూరంలో లేదు, ఎన్నో సంవత్సరాలు ఏం పట్టే అవసరం లేదండి. ఒక సరైన నాయకుడు చేతిలో రాష్ట్రం పడిందంటే డెవలప్ అవడం కోసం ఆయన చెప్పినట్టుగా 2047 వరకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనం కలలో కూడా ఊహించాం. ఆ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆ విధంగా ఉండదని చెప్పి ఖండాపదంగా నేను చెప్పగలను. మైనారిటీ సోదరులు అనేవాడికి సార్ చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, దానిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అయితే చదువుకోవాలి అనేటువంటి ఆశ కానీ లేదా మంచి మంచి ఉద్యోగాలు చేయాలనేటువంటి కళలు చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అనేది ఒక బీసీలను లేకపోతే ఎస్సీలను ఇలా కాకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతూ ఆ రోజున విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా కానివ్వండి, లేకపోతే మైనారిటీలకి విద్యలో అవకాశాలు కల్పిస్తూ కానివ్వండి, ఇలా ఎన్నో చేస్తున్నటువంటి ఈ తీరుని ఈ రోజున యువనాయకుడిగా లోకేష్ గారు అందిపుచ్చుకుంటూ, ఆయన విద్యాశాఖ మంత్రిగా, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు గురించి చెప్తే సార్, లోకేష్ గారి పనితీరు గురించి పెద్దగా చెప్పే అవసరం లేదండి. ఎందుకంటే లోకేష్ గారు ఏంటి, లోకేష్ గారి పనితీరు ఏంటి, లోకేష్ గారి నాలెడ్జ్ ఏంటి అనేటువంటిది ఆయన యువగళం పాదయాత్రలోనే మేము చూసేసాం. మేము కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం చూశారు, మ్యాక్సిమం చూశారు, యంగ్ జనరేషన్స్ చూశారు, స్టూడెంట్స్ చూశారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ సంబంధించినటువంటి అంటే మెకానిక్ శాఖలు, ఒక మెకానిక్స్తో కావచ్చు, స్టూడెంట్స్తో కావచ్చు, ఇలాగ ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏదో అంటే టీవీ ముందు కూర్చొని ఎడిటింగ్ వీడియోలు బయట పెట్టినట్టు కాదండి. నేను ఎవరి గురించి చెప్తున్నానో వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైపోయింది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా. ఎడిటింగ్ వీడియోలు బయట పంపడం కాదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆయన స్పాంటినియస్గా ఆయనకున్న పరిజ్ఞానంతో ఏ విధంగా సాల్వ్ చేశాడు, ఏ విధంగా సమాధానం ఇచ్చాడనేటువంటిది అది థియరీ అండి. అయితే ప్రాక్టికల్గా కూడా ఆయన చేయగల సమర్థుడు. ఎప్పుడైతే థియరీ పూర్తిగా ఆయన అర్థం చేసుకుని ఉంటాడో, వన్స్ ప్రాక్టికల్ అనేటువంటిది ఒకసారి చేశారంటే, ఆయన ఏజ్ ఎంత అండి, చాలా చిన్న ఏజ్. ఇంకా వారి తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకుంటుంది ఆయన చాలా ఉంది. ఇంకొక అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు
తన ఈ 45 సంవత్సరాల దాదాపు ఆయన 40 సంవత్సరాలు ఏంటి ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి రాకముందే ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టకముందే ఆయన రాజకీయ నాయకుడు ఆయన. అంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఏదైతే రంగరించి ఉన్నారో అది ఖచ్చితంగా లోకేష్ గారికి అందిస్తారాయన. దానికి తోడు ఆయన చదువుకున్నటువంటి విద్య కావచ్చు, వారి తల్లిగారి పెంపకం కావచ్చు. సో లోకేష్ గారి గురించి ఆలోచించే పనే లేదండి. చాలా మంచి నాయకుడు మనకి ఉన్నాడు. మన ఫ్యూచర్కి అయితే ఎటువంటి డోకా లేదు. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాలకు సంబంధించి మీ మెమరీస్ కానీ లేకపోతే మీరు అందులో పార్టిసిపేట్ చేసిన విధానాలు సార్, ఆ పార్టిసిపేట్ చేసే విధానాలంటే బాగా అంటే పార్టీ ఇదైనప్పుడు మాకు సరిగ్గా ఊహ అనేది కూడా లేదు. చిన్న చిన్న కొద్దిగా ఏంటంటే ఏదో మామూలుగా మా సినిమాల్లో చూస్తుంటాం కదా, చిన్న చిన్న ఏదో కళ్ళ మెరిచినట్టుగా ఉండేది. పసుపు జెండాలంటే మా ఫాదర్ అప్పుడు ఆయనకు ఉన్నటువంటి లూనా TFR బండి ఉండేది. ఆ బండికి ముందు 2 జెండాలు, వెనకాల 2 జెండాలు, పసుపు రంగు జెండాలు కట్టుకొని తిరుగుతుంటే ఇదేమో. అంతకుముందు ఏదైనా ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏంటంటే ఏంటమ్మా మన గుర్తు అని చెప్పేసి ఈ విధంగా వచ్చేవాళ్ళు అలా క్యాన్వాస్. అంటే ఇలాంటివి కొన్ని గుర్తున్నాయి. ఆ టైంలో ఫస్ట్ టైంలో చూసాం, ఆ ముద్ర అలాగే పడిపోయింది. ఆ తర్వాత NTR గారి, చరిష్మా గారు కావచ్చు. ఆ తర్వాత మేము చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ మంత్రిగా ఉండి ఆయన యొక్క పరిపాలన ఇది కావచ్చు. ఇంకా మేము ఊహ బాగా తెలిసి టీనేజ్లోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా విజన్ 2020 అని చెప్పేసి ఆయన రావడం కావచ్చు, సైబరాబాద్ నిర్మాణం. అసలు తెలుగుదేశం పార్టీ గురించే చెప్పుకోవాలండి తెలుగువారు చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే తెలుగువాడికి గౌరవం దక్కింది. తెలుగువాడి ఖ్యాతి అనేటువంటి దేశానికి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందంటే అది తెలుగుదేశం వల్లనే.